అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, మీ అందరికి కూడా చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి, మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. 24 గంటల ప్రయాణం తర్వాత ఇండియాకు చేరుకున్నాను. దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఇండియాలో అడుగుపెట్టడంతో అంతా చాలా కొత్తగా అనిపించింది. ఎయిర్‌పోర్ట్ నుండి బయటకు నడిచి టాక్సీ కోసం చూస్తున్న నాకు, "సార్, టాక్సీ కావాలా? ఎక్కడికి వెళ్ళాలి?" అని ఎదురుగా ఒక వ్యక్తి అడుగుతూ కనిపించాడు. ఇంటి అడ్రస్ చెప్పి లగేజ్‌ని అతని చేతికిచ్చాను. కారెక్కి కూర్చొని సిటీలోకి వెళ్ళాక అనిపించింది, నేను పుట్టి పెరిగిన సిటీనేనా ఇది? ఇంతలా మారిపోయిందేంటి అనుకున్నాను. సిటీలో ఉన్న ట్రాఫిక్‌ని చూస్తూనే అర్థమైంది, ఇంటికి వెళ్ళాలంటే ఎంత లేదన్నా ఓ 3, 4 గంటల సమయం పడుతుందని. ఇంటికి వెళ్ళి అమ్మ మొహం చూడాలంటేనే అదోలా ఉంది. నాన్నకి ఆరోగ్యం బాగలేదని తెలిసిన వెంటనే బయలుదేరితే కనీసం ఆయనని ఆఖరి చూపైనా చూసుకునేవాణ్ణి. కానీ ఆఫీస్‌లో ముఖ్యమైన పని వల్ల రాలేకపోయాను. నిజంగా నాన్న ముందు నాకు ఆ పనేం ఎక్కువనా? ఎందుకంత మూర్ఖంగా ప్రవర్తించాను అని అనుకుంటూ నాన్న రూపం కళ్ళ ముందు కదలాడింది. అప్రయత్నంగానే నా ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి. నాన్న పేరు మూర్తి, అమ్మ వసుంధర. అమ్మ నాన్నలకి నేను, నా చెల్లెలు శ్రావ్య ఇద్దరు సంతానం. నాన్న గవర్నమెంట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేసేవారు. నన్ను, చెల్లిని నాన్న టీచర్‌గా పనిచేసే స్కూల్‌లోనే జాయిన్ చేశారు. రోజు ఉదయం నాన్నతో వెళ్ళి, సాయంత్రం స్కూల్ అయిపోయాక నాన్నతో ఇంటికి వచ్చేవాళ్ళం. నాన్న టీచర్‌గా పనిచేసిన స్కూల్‌లోనే మేము చదవడంతో మాకు చాలా గర్వంగా అనిపించేది. మూర్తి మాస్టర్ గారి పిల్లలని మమ్మల్ని అంతా చాలా ప్రత్యేకంగా చూసేవారు. నాన్న స్కూల్ అయిపోయి ఇంటికొచ్చాక మా చుట్టుపక్కల పిల్లలకి ఉచితంగా ట్యూషన్ చెప్పేవారు. నేను, చెల్లి వాళ్ళందరితో పాటు నాన్న చెప్పే పాఠాలు మళ్ళీ వినేవాళ్ళం. అలా మా 10వ తరగతి వరకు నాన్న పనిచేసే స్కూలుని చదువుకున్న నన్ను ఇంటర్‌లో ఓ ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేశారు. అప్పట్లోనే ఆ కాలేజీ ఫీజులు వేలల్లో ఉండేవి. మాదో పెద్ద కుటుంబం. నాన్నకి ఇద్దరు చెల్లెలు. వాళ్ళ కుటుంబ పరిస్థితి కూడా మాలాగే ఆర్థికంగా అంతంత మాత్రమే. నాన్న వాళ్ళకి అప్పుడప్పుడు ఆర్థికంగా సహాయం చేస్తుండేవారు. మా నాన్నమ్మ, తాతలకి నాన్న ఒక్కడే కొడుకవడంతో వాళ్ళు మా ఇంట్లోనే ఉండేవారు. నానమ్మ, తాతలకి వయసు అయిపోవడంతో వచ్చే ఆరోగ్య సమస్యల వల్ల హాస్పిటల్ ఖర్చులు, మరోవైపు నా కాలేజీ చదువు, ఇంటి ఖర్చులతో నాన్న ఉక్కిరిబిక్కిరి అయిపోయేవారు. వాటన్నిటిని భరించడానికి తన స్నేహితుడు చిట్ ఫండ్ కంపెనీలో నాన్న లెక్కలు చూడటానికి వెళ్ళేవారు. అలా నా ఇంటర్ పూర్తయి ఇంజనీరింగ్ చదవడానికి ఎంసెట్ రాశాను. అందులో ఆశించినంత ర్యాంక్ రాకపోవడంతో నేను చాలా బాధపడ్డాను. బాధ కన్నా కూడా నాకు నాన్న నాకు ఎంసెట్‌లో సీట్ రానందుకు నాన్న ఏమంటారో ఏమోననే భయమే ఎక్కువేసింది. కానీ నేను భయపడినంతగా నాన్న నన్ను కోప్పడలేదు. "పర్వాలేదు ప్రసాద్, ఈసారి మరింత కష్టపడి చదివి పరీక్ష బాగా రాయి, సరేనా?" అని నా భుజంపై చేయి వేసి ప్రేమగా చెప్పారు. సరే నాన్న అని నాన్నకిచ్చిన మాట కోసం కష్టపడి బాగా చదివి రెండోసారి ఎంసెట్ పరీక్షలో మంచి ర్యాంక్‌ని సాధించి ఇంజినీరింగ్‌లో సీట్ సంపాదించాను. అలా సమయంలో అప్పటికే అంతమంది ఉన్న మా కుటుంబంలోకి అనుకోని ఓ అతిథి వచ్చాడు. పేరు రాఘవ. నాకన్నా 3 ఏళ్ళు చిన్న. రాఘవ మా నాన్న ప్రాణసిద్ధి కొడుకు. యాక్సిడెంట్‌లో వాళ్ళ అమ్మానాన్నలు కోల్పోయి దిక్కుతోచని పరిస్థితిలో ఉండడం తెలిసి నాన్న రాఘవని ఇంటికి తీసుకొచ్చాడు. రాఘవ బాధ్యత మనదే. ఇక మీదట మన ఇంట్లోనే ఉంటాడు. ఈ రోజు నుండి రాఘవ కూడా మన కుటుంబ సభ్యులలో ఒకడు అని నాన్న అందరికీ పరిచయం చేయడంతో మా నాన్నమ్మంది, "ఒరే మూర్తి, మన కుటుంబ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందంటే మళ్ళీ ఈ అబ్బాయి బాధ్యత నెత్తిన పెట్టుకోవడం అంత అవసరమా" అని. అందుకు నాన్న, "పాపం మా రాఘవ, వాడి అమ్మాయిలను కోల్పోయి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాడు. ఇంత అన్నం పెట్టి ఆదరించినంత మాత్రాన మన కుటుంబ పరిస్థితి మరీ ఇంకా ఏం దిగజారలే" అని. నాన్న మాటలను తూచా తప్పకుండా పాటించే అమ్మ, "అవునత్తయ్య, మన పిల్లల్లో ఒకడిగా ఉంటాడు. ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేయటం
మనుషులుగా మనకు కనీస ధర్మం కదా అంది. రాఘవ మా ఇంటికొచ్చిన 10, 15 రోజుల్లోనే నేను ఇంజనీరింగ్ చదువు కోసం కాలేజీలో చేరాను. పండగలకి, సెలవులకి నేను ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు తప్పితే రాఘవ గురించి నేను పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. ఆ తర్వాత చూస్తుండగానే 4 సంవత్సరాలు గడిచి నాది ఇంజనీరింగ్ పూర్తయింది. దాని తర్వాత నాకు ఎంటెక్ చదవాలని ఉండడంతో నాన్నని అడిగాను. నాన్న, ఎంటెక్ చదవాలనుకుంటున్నానని. సరేరా, నీ ఇష్టం అన్నారు నాన్న. అలా నేను ఎంటెక్‌లో జాయిన్ అయిన కొద్ది రోజులకే మహి అని నా క్లాస్‌మేట్‌తో పరిచయం ఏర్పడింది. 6 నెలల్లోనే మా పరిచయం ప్రేమగా మారింది. మహి వాళ్ళ నాన్న అమెరికాలో ఫార్మసిస్ట్‌గా పనిచేస్తున్నారని, మహిది ఎంటెక్ అయిన వెంటనే తను అమెరికా వెళ్ళటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నానని నన్ను తనతో రమ్మని కోరింది. అందుకు నాకు ఆ విషయం నాన్నతో ఎలా చెప్పాలో అర్థం కాలేదు. నా నుండి ఎలాంటి సంబంధం రాకపోవడంతో మహి అడిగింది. ఖర్చు గురించి టెన్షన్ పడుతున్నావా? మా నాన్నకి మన విషయం చెప్పాను. అందుకు ఆయనకి ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. మనిద్దరం అమెరికాకి వెళ్తే లైఫ్‌లో హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు. ఆ విషయాలన్నీ నాన్నే చూసుకుంటాడు. నువ్వేం కంగారు పడకు అంది మహి. నాన్నతో ఈ విషయం చెప్తే ఏమంటారో ఏమోననే భయం ఉన్నా ఎలాగోలా ధైర్యం చేసి చెప్పాను. నాన్న నుండి ఎలాంటి సమాధానం వస్తుందని టెన్షన్ పడ్డాను కానీ నాన్న, నేనోసారి అమ్మాయి వాళ్ళ నాన్నతో మాట్లాడాలి అన్నారు. అందుకు ఏర్పాటు చేశాను. నన్ను అమెరికాకి తీసుకెళ్ళడానికి ఖర్చంతా వాళ్ళే భరిస్తామన్నా నాన్న అందుకు ఒప్పుకోలేదు. అమ్మ బంగారాన్ని తాకట్టు పెట్టి మరీ నాకు అమెరికాకు వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత నేను అమెరికాకి వెళ్ళిన కొన్ని రోజులకే నా చెల్లెలు శ్రావ్యకి ఓ మంచి సంబంధం రావడంతో పెళ్లి జరిపించారు. నేను అమెరికాకి వెళ్ళిన మొదట్లోనే శ్రావణి పెళ్ళైన కారణంగా శ్రావ్య పెళ్లికి రాలేకపోయాను. నేను మహి అమెరికాకి వెళ్ళిన 6 నెలలకు మా ఇద్దరికి మంచి ఉద్యోగాలొచ్చాయి. ఆ అమ్మా నాన్నల అంగీకారంతో నాకు మహికి అమెరికాలోనే పెళ్ళైంది. అలా ఓ సంవత్సరం తర్వాత వయసైపోవడంతో నానమ్మ తాతయ్యలు కాలం చేశారని తెలిసింది. నాకు మహికి పెళ్ళైన 5 సంవత్సరాలకు ఇద్దరు పిల్లలు పుట్టారు. ఒక పాప, బాబు. అమ్మ నాన్నలు నా భార్య పిల్లని చూడలేదు. నాన్న ఎన్నోసార్లు అడిగారు. ఒరే ప్రసాద్, అందరూ కలిసి ఓసారి ఇండియాకి వచ్చి వెళ్ళండి. పిల్లల్ని చూడాలని ఉందిరా అని. ఎప్పుడూ ఏదో ఒక ముఖ్యమైన పని ఉందంటూ చెప్తూ తర్వాత వస్తాలే నాన్న అని చెప్పేవాడిని. అందుకు నాన్న సరే అనేవారు కానీ కనీసం నాకెప్పుడు అమ్మాలని అమెరికాకు తీసుకురావాలనో లేదా ఇంతకాలం అయింది నేను అమెరికాకు వచ్చి నా పెళ్ళి పిల్లలు ఏది కూడా ఆ అమ్మా నాన్నల చేతుల మీదుగా జరగలేదు. కుటుంబంతో వెళ్ళి వాళ్ళతో సరదాగా కొన్ని రోజులు గడపాలనే ఆలోచన కూడా నాకు రాలేదు. ఎంతసేపు ఉద్యోగం, సంపాదన, జీవితంలో ఇంకా గొప్ప స్థాయికి చేరుకోవాలనే ఆలోచనే తప్ప అమ్మా నాన్నల గురించి పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. అలా మరో 5 సంవత్సరాలు గడిచాయి. అంటే నేను అమెరికాకి వెళ్ళి 10 సంవత్సరాలైంది. ఇంతకాలంగా నేను అమ్మా నాన్నలను చూడటానికి ఒక్కసారైనా ఇండియాకి వెళ్ళలేదు. ఓసారి అమ్మ ఫోన్ చేసి, నాన్నకి ఈ మధ్య ఆరోగ్యం బాగుంటలేదురా, ఎలాగైనా వీలు చేసుకొని ఒకసారి ఇండియాకి రారా అంది. కనీసం అప్పుడైనా నేను వెళ్ళాల్సిందే. కానీ ఆఫీస్లో ముఖ్యమైన పనులున్న కారణంగా వెళ్ళలేకపోయాను. కనీసం నాకు నాన్నని ఇప్పుడు కాకపోతే ఇంపె ఇంకెప్పటికీ చూడలేని ఆలోచనే రాలేదు. అలా నాన్నకి ఆరోగ్యం బాగలేదని చెప్పిన వారం రోజులకే నాన్న చనిపోయారని ఫోన్ వచ్చింది. వెంటనే బయలుదేరు అన్నారు. కానీ నాకు ముఖ్యమైన ప్రాజెక్ట్ వర్క్ ఉండటంతో దాని టైంకి పూర్తి చేయలేకపోతే నా వల్ల కంపెనీకి నష్టం వస్తుందని టికెట్ దొరకలేదు. అందుకే రాలేకపోతున్నానని చెప్పి ఫోన్ చేసి చెప్పాను. ఆ తర్వాత నా పని పూర్తి చేసుకుని ఇండియాకి వెళ్ళడానికి టికెట్ బుక్ చేస్తూ నా భార్య పిల్లలకు చెప్పాను. ఇండియాకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండమని. అందుకు నా భార్య మహి, అందరం వెళ్ళాలంటే లక్షల్లో ఖర్చవుతుంది. మీ నాన్న అంత్యక్రియలే మీరు లేకుండా పూర్తయ్యాయి. ఇప్పుడు మాత్రం మేమంతా ఎందుకు, మీరే వెళ్ళిరండి అంది. వాళ్ళని బలవంత పెట్టడం ఇష్టం లేక నేనొక్కడినే ఇండియాకి వెళ్ళాను. నాన్న చనిపోయిన 9వ నాటికి నేను ఇండియాకి చేరుకున్నాను. సార్, మీరు చెప్పిన అడ్రస్కి వచ్చేసాం అని డ్రైవర్ కారు ఆపడంతో ఉలిక్కిపడి గది నుండి తేరుకున్నాను. ఇంట్లోకి వెళ్ళాలంటే
అదోలా అనిపించింది. కానీ వెళ్ళక తప్పదు కదా! లోపలికి వెళ్ళిన నన్ను చూసి అమ్మ బోర్న ఏడ్చింది. శ్రావ్య నా దగ్గరకొచ్చి నన్ను పట్టుకొని ఏడ్చింది. ఫోటోలో ఉన్న నాన్నకేసి సూటిగా చూడలేకపోయాను. కనీసం ఎప్పుడైనా కోడల్ని, పిల్లల్ని తీసుకురాలేదురా ప్రసాద్ అడిగిందమ్మ. లేదమ్మా, పిల్లలకి పరీక్షలు జరుగుతున్నాయన్నాను. అప్పటికే నాన్న దశదిన కర్మ కోసం బంధువులంతా ఇంటికి చేరుకున్నారు. నేను ఊహించిన దానికంటే ఏర్పాట్లన్నీ చాలా ఘనంగా జరుగుతున్నాయి. అమ్మనే ఆ ఏర్పాట్లన్నీ చేయిస్తున్నట్టు నాకు అనిపించలేదు. పోనీ నా చెల్లెలు శ్రావ్య భర్త వెంకట అవని దగ్గరుండి చేయిస్తున్నాడా అంటే అది లేదు. చక్కగా వేలికి తిని అత్తగారింట్లో రెస్ట్ తీసుకుంటున్న కొత్తలో అనిపించింది మా బావ వాలకం చూసి. మరి ఇవన్నీ ఎవరు చేస్తున్నారా అనుకుని అమ్మనడిగా. నాన్న దశదినకరం కోసం చేయవలసిన ఏర్పాట్లు ఏమైనా మిగిలుంటే చెప్పమ్మా, నేను చూసుకుంటాను అని. అందుకమ్మ, లేదు ప్రసాద్, అందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తిగా వచ్చాయంది. ఆ తర్వాత కొద్దిసేపటికి ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు రావటం, అమ్మని పరామర్శించటం, నాన్న ఫోటోకి పూలదండలు వేయటం గమనించాను. వాళ్ళంతా ఎవరో నాకు అర్థం కాలేదు. అందులో కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. వీళ్ళంతా ఎవరు? మా బంధువులా? నేనెప్పుడు చూసినట్లేదే అనుకుని అమ్మనడిగా. అమ్మ, నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. వీళ్ళంతా ఎవరు? మన బంధువులా? నాకు తెలిసి నేను ఎప్పుడు వీళ్ళని చూడలేదే. అందుకమ్మా, వీళ్ళు మన బంధువులు కాదురా ప్రసాద్. రాఘవకి పరిచయం ఉన్న వ్యక్తులు, తన స్నేహితులు, తోటి ఉద్యోగస్తులను. మీ నాన్న పిల్ల దగ్గర నుండి రోజు ఇలాగే ఎవరో ఒకరు వచ్చి వెళ్తూనే ఉన్నారు అంది. రాఘవనా? రాఘవెవరు అడిగాను. మన రాఘవరా, మర్చిపోయావా అంది అమ్మ. రాఘవనా? ఆ పేరెక్కడో విన్నట్టుందే అని ఆలోచిస్తే అప్పుడు గుర్తొచ్చింది. రాఘవ నాన్న స్నేహితుడి కొడుకు అని ఇంట్లో తెచ్చిపెట్టుకున్నారు కదా. అసలు రాఘవ్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని అమ్మడిగా. నీకు తెలియదు కదా ప్రసాద్, రాఘవ కలెక్టర్ అయ్యాడు. మన ఊళ్ళోనే పోస్టింగ్ ఇచ్చారు. ఇప్పుడు కూడా ఇంకా మన ఇంట్లోనే ఉంటున్నాడు ప్రసాద్. రేపు నాన్నగారి దశదిన కర్మకు కావలసిన ఏర్పాట్లన్నీ తనే చూసుకుంటున్నాడు. అదొకటే కాదు, నాన్నకి తలకొరి పెట్టింది కూడా మన రాఘవనే అని చెప్పిందమ్మ. రాఘవ గురించి అంతలా చెప్తుంటే నాకు తనని చూడాలనిపించింది. అయినా ఇదంతా ఎలా? వాళ్ళ అమ్మ నాన్నలు యాక్సిడెంట్లో పోతే రాఘవకి ముందు వెనుక ఎవరూ లేరని నాన్నే కదా ఇంట్లో తెచ్చిపెట్టుకుంది. కానీ తను ఇప్పుడు కలెక్టర్ ఎలా అయ్యాడు అంటే ఎలా? రాఘవ్ని నాన్న ఇంటికి తీసుకొచ్చినప్పుడు నేను ఇంజనీర్ చదువు కోసం హాస్టల్కి వెళ్ళాను. ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి రాఘవ్ని చూడటం తప్పితే పెద్దగా మాట్లాడింది లేదు. అమ్మా నాన్న దగ్గర కూడా రాఘవ్ గురించి ఎప్పుడూ అడగలేదు. వాళ్ళు నాకెప్పుడూ ఏమీ చెప్పలేదు. అసలు ఎలా రాఘవ కలెక్టర్ అయ్యాడు అని అమ్మని అడుగుదామంటే వచ్చిపోయే బంధువుల పరామర్శలతో కన్నీళ్లు పెట్టుకుంటూ అమ్మ బాధలో ఉందని, సరే పోనీలే ఈ తతంగం అంతా అయిపోయాక అమ్మని అడుగుదామనుకుని మౌనంగా ఉండిపోయాను. కాసేపటికి మా మేనత్తలిద్దరూ నన్ను, నువ్విప్పుడు కూడా రావని అనుకున్నామురా ప్రసాద్, కానీ బాగానే వచ్చావే అడిగారు. తండ్రికి తలకొరి పెట్టి పున్నావ నరక నుంచి తప్పించాల్సిన వాడు అంతా అయిపోయాక ఇప్పుడు వస్తే మాత్రం ఏం లాభం అన్నారు మా బంధువుల్లోని ఇంకొక ఆవిడ. మా దగ్గరి బంధువుల చూపులు నా మీద నాకే అసహ్యం కలిగించేలా ఉన్నాయి. మా మేనమామ జనార్దన్ నన్ను, ఒరే ప్రసాద్, తండ్రికి బాగాలేదని తెలిసినా చివరికి చనిపోయాడని తెలిసిన సమయానికి రా, నిన్ను ఏమనాలో నాకు అర్థం కావట్లేదురా. 10 ఏళ్ళుగా నా కొడుకుకి ఈ తండ్రి ఎలా ఉన్నాడో ఓసారి చూసి వద్దామనే ఆలోచన లేదని మీ నాన్న నాతో చెప్పుకుంటూ చాలాసార్లు బాధపడ్డాడు. ఆయనకు నీ మీద బెంగ తప్ప మరే జబ్బు లేదురా ప్రసాద్. నువ్వు ఇంత సంపాదిస్తున్నా మీ నాన్న నిన్ను నోరు తెచ్చి ఒక్క రూపాయినా అడగరట్రా. నీ భార్యని పిల్లల్ని చూపిస్తావని ఎంతో ఆశగా ఎదురుచూశాడు. మీ నాన్న నీ వల్ల బాధపడి మంచాన పడ్డా రాఘవ వల్ల
మీ నాన్న చివరి దశలో ఏ బాధ లేకుండా మనశ్శాంతిగా పోయాడు అన్నాడు జనార్దన్ మావయ్య. నాన్న నేను చాలా కాలంగా రాలేదని మానసికంగా కుంగిపడిన విషయం తప్ప జనార్దన్ మావయ్య చెప్పిన దాంట్లో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. అలా మరుసటి రోజు నాన్న కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. నాన్న పట్ల నేను ప్రవర్తించిన తీరుకు బంధువులు తెలిసిన వాళ్ళు నా మీద ద్వేషం ప్రదర్శించడం నాకు బాధను కలిగించింది. నిజానికి అందులో నా తప్పు లేకపోలేదు. ఎంతసేపు డబ్బు డబ్బు అని డబ్బు పిచ్చిలో పడి నాన్నకు నా ప్రేమను పంచలేకపోయానని బాధపడ్డాను. ఇప్పటి వరకు నేను సంపాదించిన దాంట్లో నాన్నకు నా చేతుల మీదుగా ఒక్క రూపాయైనా ఖర్చు పెట్టలేకపోయాను బాధపడి, నాన్న ఆరోగ్యం బాగాలేనప్పటి నుండి ఇప్పటి వరకు అయిన ఖర్చునంతా రాఘవనే భరించాడని తెలిసి ఓ 2,00,000 రూపాయలను రాఘవ్కి ఇవ్వాలని నిర్ణయించుకొని ఆ డబ్బులు రాఘవ్కి ఇవ్వబోతే తీసుకోలేదు. నాన్నగారి కోసం నువ్వు చాలా చేసావని విన్నాను, పర్వాలేదు ఉంచు రాఘవ అన్నాను. అందుకు రాఘవ, అలా అంటే ఆయన నా కోసం చాలా చేశారు, అదంతా తిరిగి ఇవ్వాలనుకున్నా నేను ఇవ్వలేను. కనీసం ఆయనకి చివరి రోజుల్లో ఆసరాగా ఉండి ఆయనకి తలకొరి పెట్టే అవకాశం వచ్చినందుకు ఆయన రుణాన్ని కొంతైనా తీర్చుకున్నాను, తృప్తిగా ఉన్నాను. ప్లీజ్ డబ్బులిచ్చి నన్ను బాధ పెట్టద్దు. ఆయన నా కన్నతల్లితో సమానం. అమ్మానాన్నలు పోయి ఉంటే నన్ను ఆదరించి అన్నం పెట్టి చదువు కూడా చెప్పించారు. చదువు మీద నాకున్న పట్టుదలను చూసి కష్టపడి చెబితే గొప్ప స్థాయిలో ఉంటావని నాకు తన ప్రోత్సాహం అందించి నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చారు. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన మీ కుటుంబానికి నేనెంత చేసినా తక్కువే అన్నాడు రాఘవ. అప్పుడు అర్థమైంది, రాఘవ్ ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం పూర్తిగా నాన్నే అని. ఇంకో విషయం అండి, మూర్తి మాస్టర్ నాకు నా కన్న తనతో సమానమైతే ఆయన కొడుకైన మీరు నాకు అన్నయ్య అవుతారు. అన్నయ్య, మీరు మరో వారం రోజుల్లో తిరిగి అమెరికాకు వెళ్ళిపోతున్నారని, ఇక మీదట అమ్మ బాధ్యత ఎవరికి అప్పగించని ఆలోచిస్తున్నారని ఎవరో అనుకుంటుంటే విన్నాను. మీకు అభ్యంతరం లేకపోతే అమ్మ పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. ఇన్ని రోజులు తన కన్నబిడ్డలా చూసుకున్న అమ్మ బాధ్యత మరెవరికో ఇవ్వటం నేను తట్టుకోలేను. ప్లీజ్ అన్నయ్య, అమ్మ బాధ్యతని నాకే అప్పగించండి అని రాఘవ బ్రతిలాడుతుంటే, అన్నం పెట్టి చదువు చెప్పించి తన జీవితంలో ఎదగటానికి ఓ దారి చూపించినందుకు రాఘవ నా తల్లిదండ్రుల పట్ల అంత గౌరవాన్ని, ప్రేమని కలిగి ఉంటే వాళ్ళ రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళ కన్న కొడుకుని, వాళ్ళ కోసం ఇప్పటి వరకు నేనేం చేయగలిగానని నా మీద నాకే అసహ్యం వేసింది. ఆ క్షణమే నిర్ణయించుకున్నాను, అమెరికా నుండి పూర్తిగా ఇండియాకి తిరిగి రావాలని. ఇంతకాలంగా డబ్బు డబ్బు అని ఏ డబ్బు కోసమైతే అమ్మానాన్నలకి దూరంగా ఉన్నానో ఆ డబ్బులో కొంతైనా నాన్నగారి పేరు మీద పేద ప్రజలకు ఉపయోగపడేలా సహాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్నాను. ఆ తర్వాత 3 నెలల్లోనే అమెరికా నుండి తిరిగి వచ్చి నాన్నగారి పేరిట పేదవాళ్ళకి, వృద్ధులకు సహాయాన్ని అందించాను. ఆ సమయంలో అమ్మకాల్లో చూసిన సంతోషం నేను ఎప్పటికీ మర్చిపోలేనిది. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.